ఎంతో కాలం క్రితం జరిగిన విషయం. ఒక పట్టణంలో చెప్పులు కుట్టే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు డానీ. డానీ చాలా కష్టపడి జంతు చర్మంతో చెప్పులు కుట్టేవాడు. తర్వాత అతను ఈ చెప్పుల్ని ఒక వ్యాపారికి అమ్మేసేవాడు. అప్పుడు ఆ వ్యాపారి ఆ చెప్పులకి బదులు అతనికి కొంత డబ్బిస్తూ ఉండేవాడు. కాని ఇంత తక్కువ డబ్బు అతని దైనిక జీవితానికి సరిపోయేవి కాదు. అందుకే డానీ దిగులుగా ఉండేవాడు. డబ్బులు తక్కువగా ఉండడం చేత డానీ ఇంకా అతని భార్య చాలా దిగులు పడ్డారు. ఒకరోజు ఏం జరిగిందంటే, డానీ ప్రతిరోజులాగే చెప్పులు తీసుకుని వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. వ్యాపారి చెప్పులు చూశాడు. అరే డానీ, నువ్వు చెప్పులైతే మంచివే చేస్తుంటావు, కానీ ఎందుకో తెలీదు, ఇవి జనానికి సరిగ్గా నచ్చటం లేదు. నేను చాలా కొత్త డిజైన్తో చేశానండి. ఇవి జనాలకి తప్పకుండా నచ్చుతాయి. సరేలే, కానీ చెప్పాలి కదా, గత కొన్ని రోజులుగా నీ చెప్పులైతే అసలు అమ్ముడవ్వడమే లేదు. చూడు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. నువ్వు ఈసారి వచ్చేటప్పుడు ఇంకొంచెం మంచివి తీసుకొని రా, లేకపోతే నేను నీ దగ్గర చెప్పులు కొనలేకపోవచ్చు. అలాగే సేట్ గారు. వ్యాపారి డానీకి కొన్ని నాణాలిచ్చాడు. ఆ తర్వాత డానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డానీ దారిలో నడుస్తూ ఇలా ఆలోచించాడు. ఈరోజు కూడా చాలా తక్కువ డబ్బులే వచ్చాయి. నేనింటి కోసం సరుకులు కూడా తీసుకోవాలి. కానీ ఇప్పుడెలా? నేనొక పని చేస్తాను. సగం డబ్బులు నా భార్యకి ఇచ్చేస్తాను. మిగిలిన డబ్బులతో ఒక చర్మం కొని చెప్పులు తయారు చేస్తాను. నా మీద పైవాడికి దయుంటే త్వరలోనే నేను తయారు చేసే చెప్పులకి బజార్లో ఖచ్చితంగా మంచి ధర పలుకుతుంది. డానీ ఒక చర్మం దుకాణానికి వెళ్ళాడు. అక్కడ అతని దగ్గర తనకు కావలసినవి కొన్నాడు. ఆ చర్మం తీసుకుని డానీ ఇంటికి వచ్చాడు. మంచినీళ్ళు తీసుకోండి. ధన్యవాదాలు. ఇదిగో ఈనాటి సగం సంపాదన. సగం డబ్బుతోనే నేను చర్మం కొన్నాను. బహుశా రేపు డబ్బులు ఎక్కువ వస్తాయేమో చూద్దాం. రేపు ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు వస్తాయి, నాకు నమ్మకం ఉంది. నేనిక ఇప్పుడు మన వర్క్షాపుకు వెళ్ళి చెప్పులు కుడతాను. డానీ వర్క్షాప్కు వెళ్ళి అతని చర్మం మీద గుర్తులు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతను ఆ చర్మాన్ని కత్తిరించాడు. తర్వాత డానీ సుత్తి ఒకటి తీసుకొచ్చాడు. అతను ఆ చర్మాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. డానీ దిగాలుగా ఉన్నాడు. అందుకే అతను పని మీద మనసు పెట్టలేకపోతున్నాడు. అతని ధ్యాస మళ్ళింది. అప్పుడు సుత్తి సరాసరి అతని బొటనవేలికి తగిలింది. డానీ గొంతు విని అతని భార్య అక్కడికి వచ్చింది. మీకేమైందండి? నా బొటనవేలు చూడు. మీ వేలు బాగా వాచిపోయింది. మీరు నాతో పాటు రండి, మీకు నేను మందు రాస్తాను. నేను నా పని పూర్తి చేయాలి కదా. ముందు మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. మీరు చెప్పులు రేపు తయారు చేయండి. డానీ భార్య డానీ వేలుకి మందు రాసింది. ఈ రోజు గనక నేను చెప్పులు పూర్తి చేయగలిగుంటే రేపు నేను ఇంటికి సరుకులు తెచ్చి ఉండేవాణ్ణి. అయ్యో భగవంతుడా, నాకు సహాయం చెయ్యు. తర్వాత రోజు ఉదయం డానీ తన వర్క్షాప్ని తెరిచాడు. అతను ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఈ చెప్పులు ఎవరు తయారు చేశారు? టీనా, టీనా! టీనా అక్కడికి వచ్చింది. తను కూడా చెప్పుల్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇవి ఎవరు తయారు చేశారు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. డానీ చెప్పులు తీసుకుని వాటిని చాలా క్షుణ్ణంగా చూడడం మొదలుపెట్టాడు. ఈ బూట్లు ఎవరు చేశారో కానీ వాళ్ళు చాలా చక్కగా అందంగా తయారు చేశారు. బహుశా భగవంతుడు మనకి సహాయం చేయాలనుకుంటున్నట్టున్నారు. మీరు వీటిని బజార్లో అమ్మిరండి. సరే, అలాగే. డానీ చెప్పులు తీసుకుని వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అరే భలే, ఇవి చాలా చాలా బాగున్నాయి. బాగా చేసావు డానీ. వ్యాపారి డానీకి చాలా ఎక్కువ నాణాలు ఇచ్చాడు. నాణాలు చూసి డానీ చాలా సంతోషించాడు. అరే భలే, ఈరోజు నాకు చాలా డబ్బులొచ్చాయి. వీటితో వారం మొత్తానికి సరిపడా సరుకులు, అలాగే ఇంకా బోల్డంత చర్మం కూడా కొనుక్కోవచ్చు. డానీ చర్మం దుకాణానికి వెళ్ళాడు. అతను బోలెడంత చర్మం కొన్నాడు. టీనా, టీనా,
ఈరోజు చెప్పులకి చాలా మంచి ధర వచ్చింది. ఇక్కడ చూడు, వీటితో వారానికి సరిపడా సరుకులు వచ్చేస్తాయి. ఆ భగవంతుడా, మీకు శతకోటి ధన్యవాదాలు. డానీ తన వర్క్షాప్కి వెళ్ళాడు. పైగా అతను చర్మం మీద గుర్తులు పెట్టడం మొదలుపెట్టాడు. తర్వాత చర్మాన్ని కత్తిరించి పెట్టేశాడు. తర్వాతి రోజు అతను మళ్లీ వెళ్లేసరికి అప్పుడు మళ్లీ అక్కడ ఇంకా మంచి చెప్పులున్నాయి. ఇదే పద్ధతి ప్రతిరోజు కొనసాగింది. పైగా చూస్తూ ఉండగానే డానీ ధనవంతుడైపోయాడు. అతని ఇల్లు ఇప్పుడు సంపన్నంగా మారింది. అతని దగ్గర అవసరానికి కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇక ఇప్పుడు డానీ ఇంకా అతని భార్య ధనవంతులు కూడా అయిపోయారు. ఒకరోజు ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు. నాకు ఇంతవరకు అర్థం కాలేదు, ఇంతకీ మన కోసం చెప్పులు ఎవరు తయారు చేస్తున్నారు? తెలీదు, కానీ ఎవరైనా సరే మంచి పనితనం ఉన్నవాళ్ళు అయ్యుంటారు. ఒకసారి మనం వాళ్ళు ఎవరో తెలుసుకుంటే ఎలా ఉంటుంది? కానీ అది మనం ఎలా తెలుసుకుంటాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. టీనా వర్క్షాప్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక కిటికీని తెరిచి ఉంచింది. రాత్రయింది. అప్పుడు టీనా ఇంకా డానీ ఆ కిటికీ దగ్గరికి వెళ్లారు. నేను కావాలనే ఈ కిటికీ తెరిచి ఉంచాను. అప్పుడే మనం ఏం జరుగుతుందో చూడగలుగుతాం. చాలా మంచి పని చేశావు టీనా. 12 గంటలయింది. అప్పుడు టీనా ఇంకా డానీ చూసేసరికి అక్కడ ఇద్దరు బోనేలు ప్రత్యక్షమయ్యారు. ఆ బోనేలు ఇద్దరూ టేబుల్ మీద ఉన్న చర్మం ముక్కలను తీసుకున్నారు. దాన్ని చాలా అందంగా కుట్టడం మొదలుపెట్టారు. నిదానంగా వాళ్ళు పని అంతా పూర్తి చేసేశారు. తర్వాత ఇద్దరు బోనేలు అక్కడి నుంచి మాయమైపోయారు. టీనా ఇంకా డానీ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. మనకి ఇన్ని రోజులుగా సహాయం చేస్తున్నది ఈ మాయల బోనేలే. అవును, నిజంగానే వీళ్ళు మనకి చాలా సహాయం చేశారు. మనం వాళ్ళకి ఒక కానుక ఇస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా. నువ్వు వాళ్ళ కోసం రుచికరమైన భోజనం తయారు చెయ్యి. నేనేమో వాళ్ళ కోసం కొత్త బట్టలు కుడతాను. డానీ బోనేలు ఇద్దరి కోసం కొత్త బట్టలు కుట్టడం మొదలుపెట్టాడు. ఇంకా టీనా వాళ్ల కోసం భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది. సాయంత్రం అయింది. అప్పుడిద్దరూ మళ్లీ వర్క్షాప్కి వెళ్లారు. వాళ్ళు టేబుల్ మీద భోజనం ఇంకా బట్టలు పెట్టారు. మళ్లీ ఒకసారి టీనా కిటికీ తెరిచే ఉంచింది. రాత్రయింది. టీనా ఇంకా డానీ బోనేల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే 12 గంటలయిందో అప్పుడు బోనేలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు టేబుల్ మీద పెట్టిన భోజనం ఇంకా బట్టలు చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు భోజనం తినడం మొదలుపెట్టారు. బోనేలు చాలా సంతోషించారు. ఆ తర్వాత వాళ్ళు డానీ కుట్టిన కొత్త బట్టలు వేసుకొని డాన్స్ చేయడం మొదలుపెట్టారు. డానీ ఇంకా టీనా బోనేలు డాన్స్ చేయడం చూసి చాలా సంతోషించారు. తర్వాత రోజు డానీ మళ్లీ చర్మాన్ని కత్తిరించి టేబుల్ మీద పెట్టాడు. కాని ఆ రోజు రాత్రి బోనేలు రాలేదు. ఉదయం డానీ వర్క్షాప్కి చేరుకునేసరికి అతని చర్మం ముక్క ఎలా పెట్టాడో అలానే ఉంది. అతను ఇంటికి వెళ్ళాడు. అతను టీనాకి ఈ విషయం చెప్పాడు. ఏం పర్వాలేదు, ఈ మాయల బోనేలు మనకి చాలా సహాయం చేశారు. ఈ రోజు నుంచి మీరు ఇంతకు ముందులానే పనిచేయండి. ఆ తర్వాత డానీ చాలా కష్టపడ్డాడు. ఇక అతని జీవితం చాలా సంతోషకరంగా సాగింది. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.